బీసీ ఓటు బ్యాంకుకు ఏపీ పాలిటిక్స్ లో అత్యంత ప్రాధాన్యం ఉందనేది కాదనలేని వాస్తవం. టీడీపీ ఆవిర్భావం నుంచి గత ఎన్నికల వరకు బీసీ సామాజిక వర్గాలు టీడీపీకే అనుకూలంగా ఉంటూ వచ్చాయి. అయితే వైసీపీ ఒక్క ఛాన్స్ హామీలతో గత ఎన్నికల్లో ఆ వర్గీయుల మద్దతు కూడగట్టుకున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. అందుకే వచ్చే ఎన్నికలకు అన్ని పార్టీలు అధికారమే పరమావధిగా బీసీలను ఆకట్టుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. బీసీ సాధికారత బస్సు యాత్ర అంటూ ఒక పార్టీ, జయహో బీసీ అంటూ మరో పార్టీ సిద్ధమై ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. సీట్ల విషయంలో వైసీపీ ఇప్పటికే ఆ వర్గానికి ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ క్రమంలో పొత్తుల లెక్కలు తేలి టీడీపీ కూటమి వారికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధికార పార్టీ దాదాపు అన్ని సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసేసింది. జిల్లా వ్యాప్తంగా కాపు, బీసీల ఈక్వేషన్లను దృష్టిలో పెట్టుకుని అధికార పార్టీ వారికి పెద్దపీట వేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీసీలకు ప్రాధాన్యత ఇస్తూనే జిల్లాలో కీలకంగా ఉన్న ఆ వర్గానికి చెందిన శెట్టిబలిచలకు అవకాశాలు కల్పించింది. జిల్లా వ్యాప్తంగా బీసీలకు 5 స్థానాల్లో అవకాశం కల్పించింది. రాజమండ్రి రూరల్, రాజమండ్రి సిటీ, రామచంద్రాపురం, ముమ్మిడివరం, రాజమండ్రి ఎంపీ స్థానంకు బీసీలకు అవకాశం కల్పించింది. అందులో రాజమండ్రి రూరల్, రామచంద్రాపురం, రాజమండ్రి ఎంపీ స్థానాలను శెట్టిబలిచలకు కేటాయించింది. రాజమండ్రి రూరల్ వైసీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుత బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు బాధ్యతలు కట్టబెట్టారు జగన్. రామచంద్రాపురం నుండి రాజ్యసభ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ కొడుకు పిల్లి సూర్యప్రకాష్ కు అవకాశం కల్పించారు. రాజమండ్రి పార్లమెంటు సెగ్మెంట్ అభ్యర్థిగా గూడూరు శ్రీనివాసరావు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు నేతలు శెట్టిబలిజీ సామాజిక వర్గానికి చెందిన వారే అవ్వడం గమనార్హం. ఈ జిల్లాలో కాపులతో సమానంగా శెట్టిబలిజ సామాజిక వర్గం ఉండడంతో వైసీపీ వారికి ప్రాధాన్యత ఇచ్చిందంటున్నారు. రాజమండ్రి సిటీ సెగ్మెంట్ లో రాజమండ్రి సిట్టింగ్ ఎంపీ మార్గాని భరత్ ను ఇన్ఛార్జిగా ప్రకటించింది వైసీపీ. ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కు తిరిగి మరోసారి పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. వారిద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వారే. అలాగే ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా పిల్లి బోస్కు, ఎమ్మెల్సీగా కుడిపూడి సూర్యనారాయణ వర్గానికి కూడా న్యాయం చేసింది అధికార పక్షం. ఆ ఇద్దరూ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన వారే కావడంతో అధికార పార్టీ బీసీలకు సముచిత స్థానం కల్పించిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అలా కాపు, బీసీ ఓటు బ్యాంకులను విపక్షాలకు దూరం చేయడానికి వైసీపీ చేస్తున్న ప్రయత్నాలు ఆ పార్టీలకు తలనొప్పిగా మారేటట్లు కనిపిస్తోంది. టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా సీట్ల పంపకాలు, అభ్యర్థుల ఎంపిక అత్యంత కీలకంగా మారనున్నాయి. టీడీపీలో బీసీ నేతలు ఉన్నప్పటికీ సీట్ల పంపకాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజమండ్రి సిటీ టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ ఉన్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన దివంగత టీడీపీ దిగ్గజం కింజరపు ఎర్రన్నాయుడు వియ్యంకుడు. రాజమండ్రిలో పట్టున్న మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కోడలైన భవానీకి ఈసారి టికెట్ కేటాయించాల్సి ఉంది. ఆమె కాకపోతే భర్త ఆదిరెడ్డి వాసు బరిలో ఉంటారంటున్నారు. రాజమండ్రి సిటీలో ఆ కుటుంబానికి టీడీపీ టికెట్ ఖాయమైనట్లే. మరోవైపు జిల్లాలోని తుని నుంచి మరో టీడీపీ దిగ్గజం మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వారసురాలు యనమల దివ్యకు టికెట్ ఖాయమైందట. ఇక కాకినాడ నగరం నుండి మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకి అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వీరు ముగ్గురు బీసీ సామాజిక వర్గానికి చెందినవారే. దాంతో శెట్టిబలిజలకు సీట్లు ఎక్కడ కేటాయించాలన్న సందిగ్ధత టీడీపీలో నెలకొందట. కాకినాడ రూరల్, రామచంద్రాపురంల నుంచి శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిల్లి సత్యబాబు భార్య అనంతలక్ష్మి, రెడ్డి సుబ్రహ్మణ్యం టీడీపీ టికెట్ రేస్లో కనిపిస్తున్నారు. అయితే కాకినాడ రూరల్ స్థానాన్ని జనసేన బలంగా అడుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. టీడీపీ మాత్రం పిల్లి సత్యబాబు భార్యను బరిలోకి దింపేందుకు ఫిక్స్ అయిందంటున్నారు. అయితే అది జనసేన ఖాతాలోకి వెళ్లే ఆ పార్టీ నుంచి కూడా శెట్టిబలిజ వర్గానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేసే దిశగా మిత్రపక్షాల నేతలు ఆలోచిస్తున్నారట.
రామచంద్రాపురంలో సెట్టివలిజ సామాజిక వర్గం ప్రభావితంగా ఉండడంతో అక్కడ టీడీపీ అదే వర్గానికి అభ్యర్థిని బరిలోకి దింపడం ఖాయంగా కనిపిస్తోంది. ఆ వర్గానికి చెందిన రెడ్డి సుబ్రహ్మణ్యం బలమైన టీడీపీ నేత కావడంతో రామచంద్రాపురం నుండి ఆయనే బరిలోకి దిగుతారంటున్నారు. మరోవైపు రాష్ట్ర సెట్టివలిజ సాధికారత కన్వీనర్ గా ఉన్న కుడిపూడి సత్యబాబు టీడీపీ కార్యక్రమాల్లో యాక్టివ్ గా ఉన్నారు. ఉపయోగ గోదావరి జిల్లాల్లో ఉత్తరాంధ్రలో సెట్టివలిజ సామాజిక వర్గానికి చెందిన వారందరినీ ఏకం చేసే దిశగా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో రాజమండ్రి రూరల్ కు చెందిన సత్యబాబు మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ఓవరాల్ గా చూస్తే జనసేన పార్టీ నుంచి సెట్టివలిజ సామాజిక వర్గానికి చెందిన ఒకే నాయకుడు ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన పితాని బాలకృష్ణ కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో జనసేన రాష్ట్రంలో ఆయన టికెట్ నే మొట్టమొదట ప్రకటించింది. ఇప్పుడు పితాని బాలకృష్ణకు ముమ్మిడివరం నుండి అవకాశం ఇస్తే గెలుపుపై ఆ పార్టీ శ్రేణులు భారీ అంచనాలు వేసుకుంటున్నారు. మరి అధికార పగ్గాలు చేపట్టాలంటే గోదావరి జిల్లాలో ఆధిక్యత తప్పనిసరి అన్న సెంటిమెంటుల నేపథ్యంలో తూర్పులో మిత్రపక్షాలు కాస్ట్ ఈక్వేషన్లు ఎలా సెట్ రైట్ చేసుకుంటారో వేచి చూడాలి.